ఇప్పుడు ఈ తెలంగాణకు ఏ రాజకీయ పార్టీ కాదు, పౌర సమాజమే ఈ తెలంగాణకి అండ. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ భూమి ఎన్నో దోపిడులను, ఎన్నో కుట్రలను, ఎన్నిటినో చూసింది. అయితే సుదీర్ఘ కాలంగా అప్పుడు రైతు పోరాట సంఘాలు పెట్టి ఏదైతే రజాకర్ల మీద పోరాటం చేసిండ్రో, తర్వాత తొలి దశ 69 ఉద్యమం, తెలంగాణ ఉద్యమం చూసింది తెలంగాణ. ఆ తర్వాత నెక్సలిజం కూడా చూసింది తెలంగాణ. ఇప్పుడు ఈ మలి దశ ఉద్యమం కూడా ఒక సుదీర్ఘంగా డెమోక్రటిక్గా సాగి నరనరాన ఈ కుట్రల గురించి, కుటత్రాల గురించి ఒక అవగాహన ప్రజల్లో, పౌర సమాజంలో వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఆ అనుభవంతో, ఉద్యమ అనుభవంతో ఏ రాజకీయ పార్టీ వస్తే బాగుంటుంది, ఇప్పుడు తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ కూడా అసలు ఏం చేస్తుంది ఏంది అనే అవగాహన తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళైనా కూడా చివరికి తెచ్చేసుకున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా బలపడిన కేసీఆర్ని కూడా గద్దె దించగలిగినరు. కేసీఆర్ని ఎక్కించింది కూడా పౌర సమాజమే, ఇప్పుడు కేసీఆర్ని దించింది కూడా పౌర సమాజమే. అయితే ఉన్న పార్టీలలో కాంగ్రెస్ పార్టీ నయ్యమని గ్రహించి ఓపెన్గా సపోర్ట్ చేసి మళ్ళీ కాంగ్రెస్ని ఎక్కించింది కూడా పౌర సమాజమే. అసలు ఈ పౌర సమాజం ఎవరు? ఎన్నో సంఘాలు ఉన్నాయి. వీళ్ళ నేపథ్యం ఏంది? తెలంగాణ ఉద్యమమే. అయితే గత అసెంబ్లీ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ కూడా పౌర సమాజ ప్రతినిధులను, ఉద్యమ నాయకులతోని భేటీ అయింది, ఎన్నెన్నో మీటింగ్లు కూడా అటెండ్ చేసింది. వాళ్ళు కలిసి చేయి కలిపి ఎటు పెట్టి ఆర్థికంగా బలపడ్డ కేసీఆర్ని గద్దె దించాలనే కంకణం కట్టుకున్నది, గద్దె దించింది. అయితే అసెంబ్లీ ఎలక్షన్లల్లో ఎంతైతే పౌర సమాజానికి రెస్పాన్స్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, పార్లమెంటు ఎలక్షన్లల్లో పౌర సమాజానికి అంత ప్రాధాన్యత ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఇచ్చి ఉండకపోవచ్చు? ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో ఉన్నది, క్షేత్రస్థాయిలో చేరికలు కూడా బాగా జరిగినాయి. అయితే ఇప్పుడు రాజకీయ నాయకులు అనుకొని ఉండొచ్చు, ఇప్పుడేం అవసరం, ఇప్పుడు రాజకీయ శ్రేణులే ఎక్కువైపోయినరు, అధికారం కూడా ఉన్నది కాబట్టి ఇప్పుడు భావజాలం అవసరం అంత లేదని అనిపించి ఉండొచ్చు. అన్ని వేదికలల్లో కోదండరాం గారు కనబడ్డారు. ఆయనే ఉద్యమానికి, ఉద్యమకారులకు, పౌర సమాజానికి ఒక ప్రతీకగా ఆయనను ప్రొజెక్ట్ చేశారు. సంతోషం. యాక్చువల్లీ ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ నాయకుడే. ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ ఒక పౌర సమాజంలో ఒక నాయకునిలాగానే కనపడతాడు మనకు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు అన్నట్టు కోదండరాం గారి ఇమేజ్ అలా క్యారీ అయింది. తప్పితే మిగతా ఉద్యమ నాయకులందరూ కూడా కనపడలేదు. అయితే కొంతమంది ఉద్యమకారులు నిరాశ కూడా చెందినరు. అప్పుడు ఏఐసిసి వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు దొరకలేదని కూడా కొద్దిగా బాధపడ్డోళ్ళు కూడా ఉన్నారు. అయితే చాలామంది ఏఐసిసి పిలవాలి, ఏఐసిసి పలకరించాలి, రెస్పాన్స్ ఇవ్వాలి అనే ఆశ పెట్టుకొని, లేకుంటే వాళ్ళ పిలుపు వస్తేనే సపోర్ట్ చేయాలనే పట్టుతోని లేకుండా ఈ దేశ రక్షణకు, తెలంగాణ బాగు కోసం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలవాలని అప్పుడు ఎట్లా పనిచేసినరో ఇప్పుడు కూడా ఎన్నో సమావేశాలు తమ సొంత ఎఫర్ట్స్తో నిరంతరంగా పోరాటం చేసిన పౌర సమాజం మనం చూసినాం. అందులో నేను కూడా పాల్గొన్నా. ఏ పార్టీతో దాంతో సంబంధం లేదు, ఎవరితో ములాఖాత్ అవసరం లేదు. కానీ తెలంగాణకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి రావాలి అనుకున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చుకున్నాం కాబట్టి అక్కడ సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది, మేలు జరుగుతుందని భావించినాం. ఇక ఎన్డీఏ, బీజేపీ లాంటి పార్టీలు వస్తే శాంతిగా మంచిగా ఉన్న తెలంగాణ వాతావరణం కానివ్వండి, ఇక్కడ కూడా మత ఘర్షణలు, చిచ్చులు
అవి ఇవి నెగటివిటీ స్ప్రెడ్ కాకుండా పౌర సమాజం ఒక బాధ్యత తీసుకొని ఓపెన్గా ఈ రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుందని చెప్పే విషయం కానివ్వండి, ప్రజాస్వామ్యం ఇక ఉండదని చెప్పడం కానివ్వండి, ఈ మతతత్వ పార్టీలు మన తెలంగాణకు దేశంకి అవసరం లేదని ఖచ్చితంగా గట్టిగా చెప్పుకుంటా మంచి భావవ్యాప్తి చేయగలిగినరు. అయితే పౌర సమాజం బాధ్యత భావవ్యాప్తి. తెలంగాణ కూడా భావవ్యాప్తితోనే తెలంగాణ ఉద్యమం రగిలింది. డెమోక్రటిక్గా ఒక భావవ్యాప్తికి పౌర సమాజమే మెయిన్ సోర్స్. రాజకీయ నాయకులు ఎన్ని స్పీచ్లు ఇచ్చినా ఎన్ని చెప్పినా పబ్లిక్కి వీళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటారు, ఒకరినొకరు విమర్శిస్తారు, ఒకళ్ళు అధికారం రావడానికి ఇంకోలను కౌంటర్లు ఇస్తారనేది ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు ప్రజలు కూడా పౌర సమాజం ఇచ్చే పిలుపుకే ఎక్కువ ఖాతిరిస్తున్నారు. కాబట్టే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ఇప్పుడు దిక్కు లేకుండా అయిపోయింది. అయితే ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలప్పుడు పౌర సమాజం అవసరం ఏమున్నది, ఎలక్షన్స్ అంటే పైసలు అవసరం, తర్వాత పోల్ మేనేజ్మెంట్ అవసరం, ఈ ఉద్యమకారుల అవసరం ఏంది అని అనుకొని ఉండొచ్చు గాక, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గనక ప్రజల గురించి ఇచ్చిన హామీలను పూర్తి చేసే దాంట్లో నిమగ్నం అయిపోతే పౌర సమాజం హర్షిస్తుంది, తోడుండి పనిచేస్తుంది. ఒకవేళ గత బీఆర్ఎస్ పార్టీ లాగానే అసలు ఈ ఉద్యమకారుల అవసరమే మాకు ఉండదని చెప్పి కొద్దిగా అహంకారం కూడా నెత్తికెక్కినా మళ్ళీ ఈ పౌర సమాజమే ప్రతిపక్ష పాత్ర కూడా వహిస్తుంది. కాబట్టి అప్పుడు కేసీఆర్ చేసినట్టుగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆయనలాగా ఆ పవర్ వచ్చినప్పుడు కొద్దిగా హెడ్ వెయిట్ ఇవన్నీ వచ్చుడు సహజమే. అయితే అది కేర్ఫుల్గా ఉండి ప్రజల సంక్షేమం గురించి అభివృద్ధి గురించి నిరంతరంగా పాటుపడితే అక్రమాలు ఇట్లాంటి దోపిడీలు అవి ఇవి దానికి ఎక్కువ అటు దిక్కు మొగ్గు చూపించకుండా నిజాయితీగా గనక ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే పౌర సమాజం దానికి అండగా ఉంటుంది. ఇప్పుడు బీజేపీ లాంటి పార్టీలు కొన్ని రాష్ట్రాలలో వచ్చి కుట్రలు పన్ని ప్రభుత్వాలను గద్దెదించే పనులు మనం చూసినాం. ఇట్లాంటి జరిగినప్పుడు ఇప్పుడున్న పార్టీకి అండగా కూడా ఇదే పౌర సమాజం నిలబడుతుంది. పౌర సమాజం విలువ అనేది అర్థం చేసుకున్నోనికి అర్థమవుతుంది. మనకు అధికారం వచ్చినా కూడా ఆ అధికారం నిలబడాలన్నా అధికారం కొనసాగాలన్నా ఏదున్నా పౌర సమాజం యొక్క మెప్పు పొందడం ఈ రాజకీయ పార్టీకి ఎంతైనా అవసరం. పౌర సమాజం ప్రజల వైపు ఉంటుంది, ఎప్పుడు ప్రజల సంక్షేమం వైపు ఉంటుంది. ఇక్కడ పౌర సమాజం చైతన్యవంతమైనది కాబట్టి ప్రలోభాలకు కూడా లొంగది. ప్రలోభాలకు లొంగేదైతే అది పౌర సమాజం అనబడదు. ఇప్పుడు గత ఎన్నికల్లో కూడా కొంతమంది నారాజు అయిపోయి ఏఐసిసి వాళ్ళు ఫోన్లు కూడా లేపుతలేరు, లోకల్ లీడర్స్ కూడా పట్టించుకుంటలేరని కోపంతో కొంతమంది వేరే పార్టీ వైపు కూడా మొగ్గు చూపించారు. అయితే అట్లాంటి పౌర సమాజ ప్రతినిధులకు నా సూచన ఏంటంటే, ఒక వ్యక్తి రెస్పాన్స్ ఇవ్వలేదనో లేకుంటే ఒక వ్యక్తి వల్లనో లేకుంటే కొంతమంది వ్యక్తుల వల్లనో మనం నారాజు అయ్యే అవసరం లేదు. మనం ఐడియాలజీని ఫాలో కావాలి. ఇవాళ ఈ లీడర్ దీంట్లో ఉంటాడు, రేపు దేంట్లోకి పోతాడో మనకే తెలియదు. అయితే వీళ్ళ ఐడియాలజీని మనం బేస్ చేసుకొని ఆ పార్టీలకు మనం సూచనలు ఇస్తూ ఆ పార్టీని బలోపేతం అయ్యేటట్టు ఒక మంచి మార్గదర్శకం అయ్యేటట్టు మనం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ వాళ్ళు మన మాట వినక మునుపటి ప్రభుత్వాల వల్లనే వీళ్ళు వ్యవహరిస్తే అప్పుడు ప్రత్యామ్నాయ పార్టీ తయారవుతుంది. అది కూడా ఈ పౌర సమాజ సహకారాలతోనే అవుతుంది. కాబట్టి మన తెలంగాణకు వేరే రాష్ట్రాల సంగతి మనకు తెలియదు, కానీ ఇప్పుడు తెలంగాణ చాలా చైతన్యవంతమైనది. గత ఉద్యమాలు చేసిన అనుభవంతో ఇప్పుడు తెలంగాణకి ఏం ధోకా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు రుజువు అవుతుంది, మనం ఒక పెద్ద ప్రభుత్వాన్ని, బలపడ్డ ప్రభుత్వాన్ని దించగలిగినాం, మెడలు వంచగలిగినాం.
ఇంకో పార్టీని తెచ్చి కూర్చోబెట్టగలిగినాం. ఇప్పుడు ఆ పార్టీ బాగుంటే దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా పౌర సమాజానిదే. ఒకవేళ ఆ పార్టీ మున్పటి పార్టీలాగా వ్యవహరిస్తే దాన్ని కూడా గద్దెదించే సత్తా సామర్థ్యం ఈ పౌర సమాజానికి ఉన్నది. కాబట్టి ఈ పౌర సమాజం ఉన్నంత కాలం తెలంగాణకు ఏ ధోకా లేదు. నమస్తే. జై తెలంగాణ.